నాన్న అనే పిలుపు కోసం 1000 కళ్ళతో ఎదురుచూసిన ముక్కు అవినాష్‌కి తీవ్ర దుఃఖం మిగిలింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ముక్కు అవినాష్ తన బిడ్డను కోల్పోయినట్లు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో వెల్లడించారు. తీవ్రంగా ఎమోషనల్ అవుతూ ఎలాంటి బాధ వచ్చినా మీతో పంచుకుంటా. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, దుఃఖమైనా ప్రతి ఒక్క విషయం మీతో పంచుకోవడం అలవాటు. అందుకే ఈ విషయం కూడా పంచుకుంటున్నా అంటూ తన బిడ్డను కోల్పోయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ముక్కు అవినాష్. జబర్దస్త్ ముక్కు అవినాష్ సాదా సీదా కమిడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఆ తరువాత అదే షోకి టాప్ కమిడియన్ అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన ముక్కు అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్లి 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి కొన్ని కోట్ల మంది హృదయాన్ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ ముక్కు అవినాష్ మ్యారేజ్ అయింది. ముక్కు అవినాష్ తన ఫ్యామిలీ విషయాలు, తన పర్సనల్ విషయాలు అన్ని కూడా యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. రీసెంట్ గా తండ్రి కాబోతున్నా ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఎంతో హ్యాపీగా వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ తరువాత అది కొద్ది రోజుల్లోనే తండ్రిని కాలేకపోయా అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ముక్కు అవినాష్. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఈ విషయాన్ని మీతో ఎప్పటికైనా షేర్ చేసుకోవాలి, అందుకనే ఇప్పుడే షేర్ చేసుకుంటున్నా. ఇలాంటి కష్టం పగవారి కూడా రాకూడదు. నాన్న అని నోరారా పిలిపించుకోకుండానే ఆ బిడ్డను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు ముక్కు అవినాష్. జీవితంలో బాధ ఎప్పుడొస్తుందో, ఆనందం ఎప్పుడొస్తుందో, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఏం జరిగినా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి.